ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో సమస్యలకి మనకి ఒక్కొక్కసారి పరిష్కారం దొరకదు. చాలా బాధపడుతూ ఉంటాం. అయితే దేవుడు మన సమస్యలన్నిటినీ తీర్చే సామర్థ్యము కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, సమస్తాన్ని మన కోసం స్వాధీనపరిచే గొప్ప దేవుడు. మనం మన జీవితాల్లో బాధపడకుండా దేవుని మీద ఆధారపడిన వారంగా మనం ఉండాలి. రండి దేవుని వాక్యం చదువుకుందాం. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన శక్తి సామర్థ్యాలు ఎలాంటివి? నేను సర్వశక్తి కలిగిన దేవుడను. దేవుని సామర్థ్యం అంత గొప్పది. ఆయన సర్వశక్తి ఎంత గొప్పది అంటే, నీ జీవితములో ఏ కార్యాన్నైనా సాధ్యం చేయగలిగిన సర్వశక్తి. లేనిది ఉన్నట్లుగా చేయగలడు, ఉన్నది లేనట్లుగా చేయగలడు. అంతటి సర్వశక్తి కలిగిన దేవుడు. భూమి ఆకాశములు కలుగును గాక అనన్నాడంతే, మాట చేత సమస్తాన్ని సృష్టించిన దేవుడు. మన జీవితాల్లో వచ్చే చిన్న చిన్న సమస్యలు మనం అవి పెద్దవి చేసుకుంటాం. అంతేకాదు, ఇంకా ఎంతో బాధపడిపోతాం, వేదన పడిపోతాం. మనకు మనంగానే వాటిలో మునిగిపోయి దుఃఖపడతాం. కానీ దేవుని బిడ్డలైన మనకి దేవుడిచ్చే వాగ్దానం, నిబంధన, నమ్మకం, నిరీక్షణ ఏంటంటే, అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహాముతో నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నీవు నడుచుచు ఎలాంటి నింద లేకుండా ఉండు, మిగతా విషయాలన్నీ నేనే చూసుకుంటానన్నాడు. అది అక్కడ అర్థం. అసలు నీ ముందున్న విషయాలు, నీ భవిష్యత్తు విషయాలు, నీ రాబోయే విషయాలు, నీ బిడ్డల విషయాలు, అన్ని విషయాలు నేనే చూసుకుంటాను అని దేవుడు ఒక భరోసా ఇచ్చాడు. దేవుని యొక్క సామర్థ్యం ఎంత గొప్పది! దేవుని యొక్క శక్తి, బలం, శౌర్యం ఎంత గొప్పది! మనం ఈ సత్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే మన జీవితంలో వచ్చే ఏ సమస్య అయినా దేవుడే తీరుస్తాడు. దేవుడే వాటిని పరిష్కరిస్తాడు. మనం దేవునిలోనే అన్నిటినీ పరిష్కరించుకోవచ్చు. దేవుని ద్వారానే అన్నీ సాధ్యం చేసుకోవచ్చు అన్న సత్యాన్ని మనం తెలుసుకుంటాం. మనతో వచ్చిన చిక్కు ఏంటంటే, ముందు సమస్యత్వంలోనే భయపడిపోతాం, ఆ తరువాత వాళ్ళకి చెప్పుకుంటాం, ఆ తరువాత మనలో మనం ఏడుస్తాం. దేవునికి మాత్రం చెప్పం, దేవుని మీద ఆధారపడం. ఒకవేళ ఆ పని చేసేవంటే అన్నిటికన్నా చివరి చేస్తాం, ముందు చేయం. చాలామంది చేసే పనులు ఇవే. కొందరు తప్పు చేసి ఆ తప్పు తగిన ఫలితాన్ని అనుభవించే వారు కూడా ఉంటారు. అప్పుడు ఇంకా దేవుని కూడా నిందిస్తారు. కనుక ప్రియమైన వారలారా, దేవుని యొక్క సామర్థ్యం, దేవుని యొక్క శక్తి ఎలాంటిదంటే, ఎల్ షద్దాయ్, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. చూడండి, కొన్ని సందర్భాలు దేవుని వాక్యంలో మనం చూద్దాం. అబ్రహాము జీవితంలో దేవుడు చేసిన సర్వశక్తి ఎలాంటిది చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 12వ వచనం. శారా
నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు గదా అని తనలో నవ్వుకొనెను. గమనించరా, ఏమనుకుంది శారా? నేను బలము ఉడిగిన దాననైన తరువాత అంటే స్త్రీ ధర్మం నిలిచిపోయింది, పిల్లలు కనే బలము లేదు, ఇక ఎలాంటి పిల్లలు కనటానికి నిరీక్షణకి ఆస్కారం ఆధారం కూడా లేదు, నమ్మటానికి అవకాశం లేదు. అది ఆమెలో ఉన్న పరిస్థితి. మరి యజమానుడు అయిన అబ్రహాం గారు ఎలా ఉన్నాడు? ఆయన వృద్ధుడై ఉన్నాడు, ఆయన కూడా ఇక పిల్లలు పుట్టించగలిగిన సామర్థ్యం లేదు కదా అని చెప్పి సొంత తన భర్త మీదే ఆమె అనుమానాన్ని కూడా వ్యక్తం చేసింది. మరి ఇలాంటి విషయాల్లో ఎల్షద్దాయ్ అయిన దేవుడిగా, సర్వశక్తి కలిగిన దేవుడిగా శారాలో దేవుడు అద్భుతాన్ని చేశాడు, అబ్రహాములో కూడా దేవుడు అద్భుతాన్ని చేశాడు. శారా జీవితములో ప్రసవించటానికి కలిగిన కండరాలను దేవుడు మరలా అభివృద్ధి చేశాడు. స్త్రీ ధర్మం మరలా పునరుద్ధరించటానికి దేవుడు ఆయన ఆజ్ఞాపించాడు. శారా మరలా గర్భం ధరించి 9 నెలలు మోసి ఇస్సాకును కనటానికి తగిన అన్ని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు ఎల్షద్దాయిగా, సర్వశక్తి కలిగిన దేవుడిగా తన సామర్థ్యం చొప్పున ఇద్దరికీ ప్రభు అనుగ్రహించాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడను. దేవుని యొక్క సామర్థ్యం అంత గొప్పది. మన జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు ఏ విధంగానైనా జరుగుతాయి. మనకి ఒక్కొక్కసారి మనకి ఇక నమ్మకం లేని పరిస్థితుల్లో, అవకాశాలు లేని పరిస్థితుల్లో, అలాంటప్పుడు కూడా దేవుడు కార్యాలు చేయగలడు. నీవు అప్పుల భారంతో ప్రభు దగ్గరకు వచ్చేవా? కోట్ల అప్పులున్నాయా? సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన వాటన్నిటినీ తీర్చివేయగలిగిన దేవుడు. నీ జీవితంలో ఎంతో నిరాశ, సమస్యలు, నీ భర్త బాగుపడతలేదా? నీ భార్య బాగుపడతలేదా? కుటుంబం విచ్ఛిన్నమైపోయిందా? సర్వశక్తి కలిగిన దేవుని దగ్గరకు రా. మనుషుల్ని మార్చగలిగిన దేవుడు, మనుషుల్లో పరివర్తన కలిగించగలిగిన దేవుడు. ఆయన తుఫానును ఆజ్ఞాపించాడు, తుఫాను నిమ్మలమైపోయింది. మనుషులను ఆజ్ఞాపిస్తాడు, మనుషులు నిమ్మలమైపోతారు. దేవుని సన్నిధికి రండి, దేవుని శక్తిని నమ్మండి, ఆశ్రయించని ప్రభు దగ్గరికి రండి. మనకు మనమే కుమిలిపోవక్కర్లా, నలిగిపోవక్కర్లా. ఇంకా కొంతమంది అయితే ఇక మేము ఈ బాధ పడలేమని చెప్పి చనిపోతున్నారు. కాదు, రండి ప్రభు దగ్గరికి. నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళేవో, ఏమేం చేసావో అక్కడ నీకు ఏ మేలు జరగలేదా? ప్రభు దగ్గరకు రా. సర్వశక్తి కలిగిన దేవుడు ఏ కార్యాన్నైనా చేయగలడు, ఎలాంటి సహాయాన్నైనా చేయగలడు. కనుక ప్రియమైన వారలారా, మన జీవితాల్లో దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన యొక్క బాహుబలం, ఆయన అధికారం, సర్వాధికారి అయిన దేవుడు, ఆయన అధికారానికి తిరుగులేదు. మనం ఏం చేయాలంటే దేవుని యొక్క అధికారము క్రింద మనం ఉండాలి. ఆయన ఆజ్ఞలకు లోబడి మనం ఉండాలి. ఆయనలోనే మనం నడుచుకోవాలి. అప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు నీ పట్ల తప్పక ఆయన అబ్రహాముకి, శారాకి ఏ విధంగా సహాయం చేస్తాడు, ఏ విధంగా ఆయన మన జీవితాల్లో మేలు కలుగ చేస్తాడు మనం చూస్తున్నాం.
నిబంధన చేసిన దేవుడు, ప్రమాణం చేసిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన తన సర్వశక్తిని చూపిస్తాడు. గమనించారా? కనుక ప్రియమైన వారలారా, మన జీవితాల్లో దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన శౌర్యం, ఆయన బలం, ఆయన యొక్క గొప్ప కార్యాలని మనం మన జీవితాల్లో నమ్మాలి. వాటిని మన జీవితాల్లో నెరవేర్చుకుంటానికి తగిన భక్తిని, విశ్వాసాన్ని, పరిశుద్ధతని మనం పొందుకుని ప్రభువులో మన కార్యాలు జరిగించాలి. గమనించారా? మొదటిగా దేవుని యొక్క సర్వశక్తి అబ్రహాము, శారాలో దేవుడు చూపించాడు. నిరీక్షణ ఆధారం లేనప్పుడు దేవుడు సహాయం చేశాడు. రెండవది చూద్దాం. చూడండి, దేవుని వాక్యంలో యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు, అన్నీ పోయిన యోబు గారికి ప్రార్థన వదల్లా. అన్నీ పోయిన భక్తుడైన యోబు గారికి భక్తి వదల్లా. అన్నీ పోయిన దైవ సన్నిధిని, నిరీక్షణని, విశ్వాసాన్ని వదల్లా. ఇవే మన ఆస్తులు, అసలైన ఆస్తులు అంటివే. లోకంలో ఆడు ఇల్లు కట్టించాడు, ఆడు 10 ఎకరాలు కొన్నాడు, వాళ్ళ కోట్ల ఆస్తి అంటాడు. ఇది లోకస్తుల ఆస్తి, నశించిపోయేది. ఇవాళ ఉంటుంది, రేపు మనకు కనపడదు. దేవుని బిడ్డల ఆస్తి ఏంటి? దేవునిలోనే మనం అన్నీ పొందుకునే విశ్వాసం, పరిశుద్ధత, యథార్థత, భయభక్తి, పాపాన్ని అసహించుకుని చెడుతనమును విసర్జించున, ఇవే మన అసలైన ఆస్తులు. ఈ ఆస్తులు మనం కలిగి ఉంటే లోకానుసారమైన ఆస్తులు వచ్చి మన కాళ్ళ మీద పడతాయి. వాటి కోసం మనం పరిగెత్తక్కర్లేదు. అనుభవంలో చెప్తున్నాను ఈ మాటలు. చూడండి, 10వ వచనం. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. గమనించారా? యోబు గారు ఒకప్పుడు హీరో, తర్వాత జీరో అయిపోయాడు. ఏమీ లేదు, ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, తనకున్న ఆరోగ్యం పోయింది, అంతా పోయింది. తనకు మిగిలింది ఏదీ లేదు. స్నేహితులు కూడా వచ్చి యోబు గారి మీద వాదనల మీద వాదనలాడి నిందలు మోపారు. కానీ భక్తుడైన యోబు తన జీవితములో దేవుని మీద విశ్వాసం, నమ్మకం, నిరీక్షణను పోగొట్టుకోలా, ప్రార్థన విడువల. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు, ఇంకా చెప్పమంటారు, ప్రభువా నాదంతా పోయింది, నాకు ఇవ్వు నాయనని యోబు గారు ప్రార్థన చేసినట్టు ఎక్కడ లేదు. 42 అధ్యాయాలు చూసుకోండి. వాటి గురించి ఆయన ప్రార్థన చేయలేదు. ఇంకా వాటి గురించి ప్రార్థన చేయకుండా ఆయనకున్న విశ్వాసం ఏమన్నాడు చూడండి. యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఇదే యోబు గారి యొక్క గొప్ప విశ్వాసం, స్థిరమైన విశ్వాసం, నమ్మకం, నిరీక్షణ. ఇదే, నేను చచ్చిపోయినా పోతాను, ఆయన కోసమే నేను ఇంకా కనిపెడతాను, ఆయన వైపే నేను చూస్తాను. నా మరణ దశలో, నా జీవితములో ప్రాణమున్నంత వరకు ఆయన వైపే చూస్తానన్నాడు. యోబు గారిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు, దేవుడు సహాయం ఎంతగా ఇచ్చాడు. ఏమంటున్నాడు ఇక్కడ 42:10, తన క్షేమస్థితిని మరలా దయచేసెను. యోబునకు పూర్వము కలిగిన దానికంటే, ఏంటి? పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు ఆయన ఫైనాన్స్ మొత్తం వచ్చేసేసింది. మరి ఎలా వచ్చింది?
సర్వశక్తి కలిగిన దేవుడు. మొదట్లోనే తూర్పు దేశంలో ఆయన గొప్ప ధనవంతుడు, గొప్ప వ్యాపారవేత్త, గొప్ప ల్యాండ్ లార్డు, అన్నిట్లో ఆయనే నంబర్ 1. అలాంటి వాడికి రెండంతలు వచ్చిందంటే ఇక వరల్డ్లోనే, ఆ కాలంలో ఉన్న ప్రపంచంలోనే యోబు గారు ధనవంతుడై ఉంటాడు. దేవుని యొక్క సామర్థ్యం అంత గొప్పది, దేవుని యొక్క సర్వశక్తి అంత గొప్పది. మన జీవితాల్లో ఏ అద్భుతమైన దేవుడు చేయగలడు. మన జీవితానికి అవసరమైనది, మన కోసం ఆయన మహిమార్థమై దేవుడు ఏదైనా చేస్తాడు. దేవుడు మౌనంగా ఉండే దేవుడు కానీ కాదు. యోబు గారి విషయంలో దేవుడు మౌనంగా లేడు, అబ్రహాం గారి విషయంలో దేవుడు మౌనంగా లేడు. ఆయన శక్తి సామర్థ్యం ఎంత గొప్పదంటే జ్వరం తీసేయటం కాదు, లేకపోతే తలనొప్పి తీసేయటం కాదు. చూడండి, ఇక్కడ యోబుకి మరలా రెండంతలు ఆయన ఫైనాన్స్ అంతా వచ్చేసేసింది, డబుల్ ఫైనాన్స్. అందరూ విడిచి వెళ్ళిపోయారు. 11వ వచనం చూడండి. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెళ్ళందరూ, అంతకుముందు అతనికి పరిచయులైన వారును, ఎవరెవరైతే ఆయన ఫేవర్స్, ఆయన అంటే బాగున్న వాళ్ళు అందరూ మళ్ళీ వచ్చేసేసారు. వచ్చేసేసి ఏం చేశారు? అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని. గమనించారా? యోబు గారికి మరి ఎంత ఇచ్చేసాడో చూడండి. ఇక రోజుకి ఎన్ని వందల మందికి భోజనం పెట్టాడు, లేకపోతే ఎన్ని వేల మందికి భోజనం పెట్టాడు, ఎలాంటి శ్రేష్టమైన ఆహారం ఇచ్చాడు. అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించి సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందుతూ అని అతను కూడా దుఃఖించుచు అతనిని ఓదార్చిరి. గమనించారా? అతనికి ఏందైంది? ఓదార్పు వచ్చింది. అంతేకాదు, వచ్చేటప్పుడు ఎవరు ఊరికి రాలా. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. అసలు యోబు గారికి మరి ఎన్ని బంగారం వచ్చిందో, ఎన్ని ఉంగరాలు వచ్చినాయో, ఎన్ని వరహాలు వచ్చినాయో, ఎంతగా వచ్చిందో చూడండి ప్రియమైన వారలారా. అడుక్కున్నాడా? అడుక్కోల. యోబు గారు పొందుకున్నాడు. ప్రియమైన వారలా, మనం దేవుని దగ్గర పొందుకోవాలి, ఇతరుల దగ్గర చేయి జాపటం కాదు. దేవుని బిడ్డలు అంటే దేవుని దగ్గర పొందుకున్న వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మన జీవితాలు ఉండాలి. కనుక ప్రియమైన వారలారా, నేర్చుకుందాం. దేవుని యొక్క సర్వశక్తి దేవుని బిడ్డల జీవితాల్లో కార్యం చేస్తుంది. భక్తుడైన యోబు జీవితంలో మరలా అన్నీ రెండంతలు పొందుకున్నారు. అతని ఫైనాన్స్, అలాగే అతని యొక్క ఫేవర్స్, వాళ్ళందరూ వచ్చారు. మరి ఫ్యామిలీ కూడా దేవుడు విడిచిపెట్టలేదు. దేవుని లెక్క ఎక్కడ తప్పదు. చూసుకోండి ఏం జరిగింది అక్కడ. యోబు గ్రంథం 42:13. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. గమనించరా? యోబు గారికి మరలా దేవుడు ఏం చేశాడు? వ్యాధి వచ్చి చిల్ల పెంకుతో దేహాన్ని గోక్కుంటూ ఎంతకాలం ఉన్నాడు. మరలా దేవుడు ఏం చేశాడు? మరలా నూతన శరీరాన్ని దయచేశాడు. దేవుని యొక్క సర్వశక్తి, నూతన శక్తినిచ్చాడు. దేవుని యొక్క సర్వశక్తి. మరలా భక్తుడైన యోబు గారికి, నీవు చనిపో, దేవుని దూషించి మరణము కమ్ము అన్న భార్య, ఒక్క భార్యతోనే మరలా దేవుడు 7 కుమారులు 3 కుమార్తెలను ఇచ్చారు. చనిపోయిన వారికన్నా శ్రేష్టమైన వాటిని దేవుడిచ్చాడు. దేవుని యొక్క సర్వశక్తి అంత గొప్పది.
దేవుని కార్యాలు అంత గొప్పవి. మన జీవితాల్లో భక్తుడైన యోబు వలె మన భక్తిని మనం కాపాడుకోవాలి. భక్తుడైన యోబు వలె మన జీవితాలను మనం దేవునిలోనే నిలబెట్టుకోవాలి, నడిపించుకోవాలి. భక్తుడైన యోబు వలె మన జీవితాల్లో ఆయన ఆశీర్వాదాలు నిండారుగా పొందుకునేటట్లుగా మన జీవితాలు ఉండాలి. గమనించారా? అబ్రహాంతో చెప్తున్నాడు, అబ్రహామా, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణయ్యా, నీవు నా సన్నిధిలో ఎలాంటి నింద ఉండకూడదు, ఎలాంటి అపవాదు నీ మీద ఉండకూడదు. నీ పరిశుద్ధతను కాపాడుకో, నీ నీతిని కాపాడుకో, నీ భక్తిని యథార్థతను కాపాడుకో. నీ పట్ల నేను అద్భుతాలు చేస్తాను, నేను సర్వశక్తి కలిగిన దేవుడినని చెప్పి దేవుడు తన యొక్క సర్వశక్తిని భక్తుడైన యోబు గారిలో, భక్తుడైన అబ్రహాములో దేవుడు నెరవేర్చాడు. గమనించరా? చూడండి, దేవుని యొక్క సర్వశక్తి ఎలాంటిది. క్రొత్త నిబంధనలో మనం ఒక వ్యక్తిని గురించి మనం చదువుదాం. చూడండి, తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను. పౌలు ఎలాంటి వాడు? పూర్వం ఎలాంటి వాడు? దూషకుడు, కనపడితే తిట్టేవాడు అంతే, మరి బూతులు తిట్టేవాడేమో. హింసకుడు, ఎవరినైనా సరే చేయి చేసుకునేవాడు. హానికరుడు, హాని చేయటానికి ఎక్కడైనా ఇక వెనుకాడేవాడు కానీ కాదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆయనని మార్చాడు. హత్యలు చేయటమే ప్రాణాధారంగా ఉన్న అలాంటి సౌలును దేవుడు పౌలుగా మార్చాడు. గమనించారా? కనుక దేవుని యొక్క సర్వశక్తి మనుషులను మార్చగలిగిన గొప్ప శక్తి, మనుషులలో కార్యాలు చేసే గొప్ప శక్తి. మన జీవితాల్లో ఎప్పుడైనా సరే దేవుని యొక్క శక్తిని, ఆయన బలాన్ని మనం పొందుకున్న వారిగా మనకు ఉండాలి. చూడండి, అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్లు. ఏంటిని ప్రాణాధారం? బెదిరించడం, హత్య చేయటం. అంతకుముందు మరి ఎంతమందిని చంపాడు? స్టెఫను సావుకి సమ్మతించాడు. ప్రాణాధారము. అలాంటి వాడిని దేవుడు ఏం చేశాడు? మార్చివేశాడు. దేవుని కోసం ప్రాణాలు అర్పించేవాడిగా దేవుడు చేశాడు. మనుషులను మార్చే దేవుడు, అంతరంగాలను మార్చే దేవుడు, మన జీవితాలను మార్చే దేవుడు, మన పరిస్థితులను మార్చే దేవుడు. చాలామంది ఈడు మారడు అని అంటారు. మారతాడు. సేన దెయ్యాలు బట్టినుడే మారాడు. హత్యలు చేసే సౌలే పౌలుగా మారాడు. మనం అలాంటి వాళ్ళమేం కాదు కదా. మనకున్న చిన్న సమస్యలను మార్చలేడా దేవుడు? కనుక దేవుని శక్తి మీద మనం ఆధారపడదాం, దేవుని బలం మీద మనం ఆధారపడదాం, దేవుని కార్యాల మీద మనం ఆధారపడాలి. అదే మన జీవితాలకు ఆశీర్వాదం. మనుషులను మార్చే దేవుడు, పరిస్థితులను మార్చే దేవుడు, వ్యతిరేకతలను మన మీదకు రాకుండా తొలగించే దేవుడు, ప్రతి ఆటంకాన్ని ఆయన తొలగించగలిగిన దేవుడు. దేవుని యొక్క సర్వశక్తి అంత గొప్పది. మన జీవితాల్లో దేవుని యొక్క శక్తి మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ప్రియమైన వారల, మనం మన డబ్బుల మీద, మన సొంత జ్ఞానం మీద, మన యొక్క తెలివి మీద, వీటి మీద మనం ఆధారపడతాం. మన స్వబుద్ధిని మనం ఎప్పుడు ఆధారం చేసుకోకూడదు. మన మార్గాలన్నీ ప్రభువుకు అప్పగించాలి.
ప్రభువుకే మనం వైపే చూడాలి. సర్వశక్తి కలిగిన దేవుడు ఏ కార్యాన్నైనా నీ కోసం చేయగలడు. ఆయన సామర్థ్యం అంత గొప్పది. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఒక్కసారి మనం మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో, హత్యలే ప్రాణాధారం, హింసకుడు, దూషకుడు, హానికరుడు, అలాంటి వాడిని దేవుడు ఏం చేశాడు? మార్చేశాడు. అలా మార్చిన తరువాత పౌలు గారు పడినన్ని శ్రమలు, బాధలు, ఇబ్బందులు, హింసలు ఇక యేసు ప్రభు తరువాత ఇంకా ఎవరు పడలే. అందుకనే ఒకే ఒక మాట అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి అన్న మాట ఒక్క పౌలు గారే చెప్పాడు. నేను క్రీస్తు యొక్క ముద్రలను నేను ధరించి ఉన్నాను ఆనని చెప్పిన వాడు ఒక్క పౌలు గారే. ఎన్నోసార్లు ఈ కొనియలో, లుస్త్రలో చనిపోయి ఏడ్వబడి, కొట్టబడి, దిగంబరుడిగా ఉండి ఎన్నో హింసలు పొందాడు. దేవుని యొక్క సర్వశక్తి వాటన్నిటినీ భరించి మనందరికీ ఒక సాక్షార్థంగా నిలబెట్టాడు. ప్రభు యొక్క శక్తి సామర్థ్యాలు అంత గొప్పవి. నీ జీవితంలో, నా జీవితంలో, నీ కుటుంబంలో, నా కుటుంబంలో, అంతేకాదు ఎక్కడైనా సరే, ఎవరిలోనైనా సరే దేవుని యొక్క శక్తి, దేవునికి లోబడనది ఎవ్వరూ లేరు. దేవుని శక్తికి మించినది ఎవరూ లేరు. ఆధారపడదాం దేవుని శక్తి మీద, నమ్మకం ఉంచుదాం దేవుని కార్యాల మీద. ప్రభువా, నా జీవితంలో నువ్వు ఈ కార్యాలు జరిగించు నాయన, ఈ సమస్యను నువ్వు తొలగించు ప్రభువా, నీ శక్తి చొప్పున నా జీవితంలో ఈ యొక్క బాధను తీసివేయనాయనని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడే నీ పట్ల కార్యాలు జరిగిస్తాడు. దేవుడే నీ పట్ల అద్భుతాలు చేస్తాడు. నీకు విడుదల, విమోచన దయచేస్తాడు. అబ్రహాము జీవితంలో అదే జరిగింది. యోబు గారి జీవితంలో అదే జరిగింది. క్రొత్త నిబంధనలో భక్తుడైన పౌలు గారి జీవితంలో కూడా అదే జరిగినది. దేవుని యొక్క శక్తి చేత ఆయన నడిపించబడ్డాడు. అన్ని హింసలు పొందినా సరే దేవుని కోసం నిలబడ్డాడు. దేవుని శక్తి అంత గొప్ప. గమనించారా? కనుక నీ అనారోగ్యంలో ప్రభు వైపు చూడు. ప్రభువా, నీ నామములో గల స్వస్థత నాకు దయచి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తం నీకు విడుదల, విమోచన కలుగచేస్తుంది. ఏ పాపం నుంచైనా, ఎలాంటి అపవిత్రత నుంచైనా దేవుడు విడిపించగలడు. దేవుని శక్తి సామర్థ్యాలు అంత గొప్పవి. ఆయనకి అసాధ్యమైనది ఏదైనా కలదా? ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుని యొక్క సర్వశక్తిలోనికి వద్దాం. దేవుని సన్నిధిలో ప్రభువా, నా జీవితాన్ని మార్చి నాకు ఆశీర్వాదం కలుగు చేయనాయనని ప్రభువుని వేడుకొందాం. ఆయన సర్వశక్తి చొప్పున మనకి సహాయం చేస్తాడు. అలాంటి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, మీ సర్వశక్తి చొప్పున మా జీవితాలు కార్యం జరిగించి మమ్మల్ని రక్షించి పరలోక రాజ్య వారసులుగా చేసి ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.